మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకప్పుడు మహాభారతం అనే గొప్ప యుద్ధ కథలో భీముడు అనే బలవంతుడు ఉండేవాడు. అతనికి ఎవ్వరూ తలపడలేరు. కానీ ఒక రహస్య శాపం అతని చుట్టూ ఉండేది. ఆ శాపం ఏంటంటే, ఒకరు చనిపోతే మరొకరు చనిపోతారు. చివరికి 5గురు ఒకరినొకరు చంపుకుంటారు. ఈ శాపంలో ఉన్నవారు భీముడు, బకాసురుడు, కీచకుడు, జరాసంధుడు, దుర్యోధనుడు. మొదటి యుద్ధంలో బకాసురుణ్ణి భీముడు చంపాడు. ఒకరోజు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామంలో బకాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని భయపెట్టి ప్రతిరోజు ఒక మనిషిని తినివేయడం మొదలుపెట్టాడు. కుంతీదేవి అన్నది, మనపై వారు దయ చూపారు, ఇప్పుడు మనం వారికి సహాయం చేద్దాం. అప్పుడు భీముడు ఆ రాక్షసుని వద్దకు అన్నం బండితో వెళ్ళాడు. తానే అన్నం తినడం చూసి బకాసురుడు కోపంతో వచ్చాడు. భీముడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఇది నీకు కాదు, ఇప్పుడు నీవు నశించబోతున్నావు. ఇద్దరూ పోరాడారు. భీముడు బకాసురుణ్ణి గట్టిగా కొట్టి భూమికి పుచ్చి చంపేశాడు. ఇది శాపపు గొలుసులో మొదటి మరణం. రెండవ యుద్ధంలో కీచకుడిని సంహరించిన భీముడు. ద్రౌపదిని కీచకుడు అనే సేనాధిపతి వేధించేవాడు. దాన్ని భరించలేక భీముడు ఒక రాత్రి వేషం వేసుకుని అతన్ని చంపేశాడు. అతని శరీరం తన గట్టి కౌగిలితో నలిపేశాడు. ఇది రెండవ బంధం విరగడయ్యింది. మూడవ యుద్ధంలో జరాసంధుని చీల్చిన భీముడు. భీముడు, అర్జునుడు, కృష్ణుడితో కలిసి జరాసంధుని వద్దకు వెళ్ళాడు. జరాసంధుడు 100 మంది రాజులను బంధించి యజ్ఞబలిగా సమర్పించేందుకు సిద్ధమవుతున్నాడు. భీముడు, అర్జునుడు, కృష్ణుడు కలిసి అతని వద్దకు వెళ్లారు. 13 రోజులు భీభత్సమైన మల్లయుద్ధం జరిగింది. చివరికి కృష్ణుడు భీముడికి సంకేతమిచ్చాడు. ఒక వస్తువును 2 భాగాలుగా చీల్చి విసిరాడు. భీముడు అర్థం చేసుకుని జరాసంధుని 2 చేతులతో పట్టుకుని శరీరాన్ని మధ్యలో చీల్చేశాడు. చివరి యుద్ధం దుర్యోధనుని గదాయుద్ధం. ఇక కురుక్షేత్ర యుద్ధం చివరికొచ్చింది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ మరణించారు. దుర్యోధనుడొక్కడే మిగిలాడు. అతను పోయి సరస్సులో తలదాచుకున్నాడు. పాండవులు అక్కడికి వెళ్లి అతని గదాయుద్ధానికి పిలిచారు. భీముడు, దుర్యోధనుడు పోరాటం మొదలైంది. వారు సింహాలవల గర్జిస్తూ గదలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. అప్పుడు కృష్ణుడు భీముడికి సంకేతమిచ్చాడు. తన తొడ బలహీనంగా ఉంది అని చూపించాడు. అక్కడ కొట్టాలి అని చెప్పాడు. భీముడు ఆ చోటే గదా ప్రహారం చేశాడు. దుర్యోధనుని తొడలు విరిగిపోయాయి. అతను పడిపోయాడు. ఇది చివరి శాపబంధం.